హాయ్ అండి. ఈరోజు మనం బయో ఎంజైమ్స్ నేను తయారు చేశాను. అది ఎలా ఉపయోగపడుతుంది, దీని ద్వారా ఎన్ని రకాల బయో ఎంజైమ్స్ చేయవచ్చో చూద్దాం. ఇదిగోండి, నేను ఈ బయో ఎంజైమ్ 80 రోజులు పట్టింది నాకు తయారవటానికి. ఇలా పైన వాటర్ లాగా ఉంది కదా, నేను ఈ బాటిల్లో స్టోర్ చేసేసుకుంటాను. అడుగున పిప్పి లాగా ఉంది కదా, దానితో మనం ఇంకా చాలా రకాల బయో ఎంజైమ్స్ తయారు చేయొచ్చు. ఎలా అంటే తోడు పెరుగు వేస్తాం కదా, అలా ఈ వేపాకుతో చేస్తాను. ఈ వేపాకుతో మటుకి చాలా రకాలు మనం యూస్ చేసుకోవచ్చు. కుంకుడుకాయలు, రోజ్ పెటల్స్, ఈ నిమ్మకాయ ముక్కలు కూడా ఉన్నాయి. దీంతో కూడా వేరే చేసేస్తాను బయో ఎంజైమ్. ఇలా తయారు చేసుకుంటే చాలా మంచిది. ఇలా బాటిల్స్లో పోసేసుకుందాం మనం. మనకి మన పిల్లలకి మంచి చేసేదైతే కష్టమైన లేట్ అయినా సరే కంపల్సరీ చేసుకోండి. దీన్ని మటుకి వదలబాకండి. చూసిన వాళ్ళు ఇది ప్రాసెస్ మీకు కష్టంగానే అనిపించవచ్చు, కానీ చాలా ఈజీ అయింది. నేను దీన్ని ఏం చేశానంటే, తయారు చేసిన తర్వాత మనం రోజు వంటగదిలో, మనం ఆడవాళ్ళం అయితే వంటగదిలో పెట్టుకుంటే రోజు క్లీన్ చేసుకుంటాం కదా, అక్కడ పెట్టాను దీన్ని. రోజు మనం చూస్తూ ఉంటాం కాబట్టి దీన్ని మూత ఓపెన్ చేయాలంతే. దీనికి మనం చేయాల్సిన పని ఏమీ లేదు. రోజుకొకసారి మూత ఓపెన్ చేసి పెట్టేయటమే. గ్యాస్ బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత వారం తర్వాత మళ్ళీ 2 రోజులకు ఒకసారి ఓపెన్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ వారం 3 రోజులకు ఒకసారి, తర్వాత వారానికి ఒకసారి, అట్లా చిన్నగా నిదానంగా మనకు అర్థమవుతుంది ఆ బాటిల్ చూడంగానే ఈ గ్యాస్ ఉందా లేదా అని. అలా చూసుకుంటూ లాస్ట్లో ఒక నెల అలా అయిపోయిన తర్వాత వారానికి ఒకసారి ఓపెన్ చేస్తే సరిపోయిద్ది. అట్లా ఓపెన్ చేసుకుంటూ ఉంటే మనకి ముక్కలన్నీ కిందకు దిగిపోతాయి. అప్పుడు ఇప్పుడు చూసారు కదా, స్టార్టింగ్లో అలా ఉండిద్ది. బాటిల్లో పోసేసుకోవచ్చు. అడుగున పీపీఎం ఇలా తోడు వేసుకోవచ్చు. తోడంటే ఏది చేసినా మనం దాన్ని కొంచెం వేసామనుకోండి, చేసేటప్పుడు మనకి 80 రోజులు పట్టింది కదా, ఇది నెలలో అయిపోతుంది అనమాట. భలే ప్రాసెస్ ఈజీగా ఉంది కదా. స్టార్టింగ్ చేసేదే కష్టంగా ఉండిద్ది, మిగతా అన్నీ ఈజీగానే ఉంటాయి. ఇది చేసుకోవడం వల్ల మనకి డబ్బులు మిగులుతాయి, మన పిల్లలకి ఆరోగ్యం వస్తుంది. ఎందుకో తెలుసా, ప్రతిదీ కెమికల్ యూస్ చేస్తాం కాబట్టి. ఇది ఎలా తయారు చేసుకోవాలి అంటే, బెల్లం ఉంది కదా, నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను. మామూలు బెల్లం అయితే కలర్స్ అవి ఇవి వేస్తూ ఉంటారు కదా. రోజ్ పెటల్స్తో మనకు ఎలా ఉపయోగపడుతుంది, ఫేస్ క్రీమ్స్ ఏమన్నా తయారు చేసుకోవాలన్నా ఇది కొంచెం యూస్ చేస్తే సంవత్సరం పాటు నిల్వ ఉండిద్ది. అది మనం స్నానం చేసేటప్పుడు వాటర్లో కొంచెం వేసుకున్నా మన బాడీలో బ్యాక్టీరియా పైన అనేది ఉండదు. వేపాకు కూడా వేసుకోవచ్చు, స్నానం చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. ఇవి ఇంకా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. కొన్ని వీడియోస్ చేస్తాలేండి, ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. ఈ పెటల్స్ మీ ఇష్టం, చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది ఎలా చేసుకోవాలంటే, ఏదైనా సరే మెథడ్ ఏంటంటే, ఇప్పుడు బెల్లం ఉందనుకోండి, 1 కప్పు తీసుకున్నాం అనుకో, మనం వేసే ప్రతిదీ 3 వంతులు బెల్లం ఒకటి, మనం యూస్ చేసే ఏదైనా ఆపాకైనా నిమ్మకాయలైనా ఈ కప్పుతో 3 కప్పులు వేసుకొని 10 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. ఓకేనా. 1 వంతు బెల్లం, 3 కప్పులు మనం వేసే ఐటమ్స్. వాటర్ ఏమో 10 కప్పులు తీసుకోవాలి. 1, 2 కప్పులు తగ్గినా ఇబ్బంది లేదు, కొంచెం చిక్కగా వస్తుంది అంతేను. ఎలాగో మనం వాటర్లోనే వేసి కలుపుకొని యూస్ చేస్తాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. వాటర్ చూసుకొని మనం వేసే బాక్స్ చూసుకోవాలి కదా, అది కొంచెం గ్యాప్ ఉండాలి. గ్యాస్ రిలీజ్ అవ్వాలంటే ఫుల్గా పోసేయకుండా కొంచెం గ్యాప్ ఉంటే మనం ఓపెన్ చేసేటప్పుడు గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఇది కొంచెం మీకు హడావిడిగా అలా ఉండొచ్చు, అలాంటిదేమీ లేదు. నేను ఇది క్లీనింగ్ ప్రాసెస్లో యూస్ చేశాను. మన వంటగదిలో క్లీన్ చేసుకుంటే బ్యాక్టీరియా ఉంటాయి కదా, ఇది క్లీన్ చేసుకుంటే భలే నీట్గా వచ్చింది. ఫ్లోర్స్ కూడా నేను క్లీన్ చేశాను. లెమన్ చేశాను కదా, అయిపోయింది కదా, దాంతో చేశాను. ఇదే కుంకుడుకాయలతో అయితే కనుక మనం షాంపూస్ ఏమన్నా తయారు చేసుకునేటప్పుడు, ఇప్పుడు శీకాకాయ, కుంకుడుకాయ ఉడకపెట్టుకొని నానబెట్టి కొంచెం ఏమంటారు గుజ్జులాగా చేసుకుంటాం కదా, దాంట్లో ఇది వేస్తే నెల ఉండిద్ది, పాడైపోదు. బ్యాక్టీరియా అనేది ఇది ఎక్కడుంటే అక్కడ ఉండదన్నమాట. అలా నిల్వ ఉన్నట్లో వేస్తారు. ఇప్పుడు దాకా మనం క్లీన్ చేసే ప్రాసెస్లో యూస్ చేసుకుంటే పిల్లలకి చాలా మంచిది. ఇలా తోడులాగా కొంచెం అలా పిప్పి వేసేసామనుకోండి, పిప్పి అయినా వేసుకోవచ్చు, వాటర్ అయినా వేసుకోవచ్చు. పిప్పి వేస్తే బాగుండిద్ది. ఇలా కొంచెం కలిపేసుకుంటే నెల రోజుల్లో అయిపోయిద్దండి. ఫస్టే మనం కష్టపడాలి. చక్కగా దాన్ని అట్టు పెట్టుకొని
ఇలా యూస్ చేసుకోవచ్చు. మనం కొంచెం లేట్ అయినా టైం కేటాయించి ఇలాంటివి చేసుకుంటే పిల్లలకి మంచిది. తప్పకుండా చేయండి. నేను ఫస్ట్‌లో వామ్మో! ఇయన్నీ ఎవరు చేస్తారులే అనుకున్నా గానీ బాగుంది. మనం చేసేటప్పుడు కూడా కొంచెం థ్రిల్లింగ్‌గా అయిపోయిన తర్వాత భలే బాగుందండి. కెమికల్ ఫ్రీ అనేపాటికి నేను చేశాను. ఇది కొంచెమే ఉన్నాయి నా దగ్గర కుంకుడుకాయలు. కానీ ఈ డబ్బా నిండా నేను వేస్తాను చూసి. ఎందుకంటే మనకి షాప్స్‌లో కొంచెం ఎక్కువ రేట్‌లో ఉన్నాయి. పచారీ షాప్స్‌లో అయితే తక్కువ కాస్ట్‌లో ఉంటాయి కదా! పచారీ షాప్స్‌లో తెప్పించి దీని నిండా వేస్తా. ఈ కుంకుడుకాయలు మట్టుకి బాగా ఉపయోగపడుతుంది. బట్టలు వాష్ చేసుకోవడానికి లిక్విడ్‌గా యూజ్ చేసుకోవచ్చు. అంట్లు తోముకోవడానికి లిక్విడ్‌గా యూజ్ చేసుకోవచ్చు. అందుకే దీన్ని నేను ఇంకా కొంచెం తెప్పించి వేస్తాను. మీకు చూపించడానికి కొంచెమే తెప్పించాను. ఇది కూడా సేమ్ అంతేను. మనం దేంట్లో ఇప్పుడు ఒక బౌల్‌లో తీసుకున్నాను కదా! దానికి తగ్గించి మూడో వంతు తగ్గించాలన్నమాట. ఒక్కటే వచ్చినట్టుంది కదా నాకు. కొంచెం బెల్లం వేసాను. ఇంకంతే. చూసుకొని వేసుకోవడమే. కొలత చెప్పాను కదా! ఒక వంతు బెల్లానికి 3 వంతులు మనం ఏదైనా మనం వేసే ముక్కలు కానీ, ఆకులు కానీ ఏమైనా సరే 3 వంతులు వాటర్ మటుకి 9, 8, 10 మీ ఇష్టం ఎన్నైనా పోసుకోండి. 10 లెక్క అయితే కనుక మనం వేసే బాక్స్ డబ్బాని బట్టి ఎంత పోసుకోవచ్చో ఒకటి తక్కువ పోసుకోవచ్చు. 1, 2 తక్కువ పోసుకోవచ్చు. ఈ నిమ్మకాయలు ముక్కలు చేశానండి నేను. ఎక్కువ తొక్కులు యూస్ చేసుకుంటారు. అది అంతకుముందు నేను తొక్కులు యూస్ చేశాను. ఈసారి నాకు దగ్గర తొక్కులు లేవు. అందుకే నేను ముక్కలు వేసేసాను. మీకు చూపించడానికి ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఏమైందండి ఒక రూ. 100 అవుతాయి. శుభ్రంగా మనకి లిక్విడ్స్ చూడండి ఎన్నొచ్చినాయో 3 బాటిల్స్ వచ్చినాయి. అదే మనకి లీటరు 250 అలా ఉంటుంది కదా! ఏ లిక్విడ్ అయినా సరే ఫ్లోర్ లిక్విడ్ అయినా ఏంటిది సర్ఫ్ లిక్విడ్ అయినా అంతే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. మంచి చేయడానికి ఖర్చు పెట్టినా తప్పు లేదు. ఇలాగే దీంట్లో కూడా తోడు వేశాను. ఫస్ట్‌లో నేను కూడా ఇవన్నీ ఎవరు చేస్తారులే, డాక్టర్స్ చెప్తున్నారు ఇప్పుడు ఎక్కువ. ఎవరు చేస్తారులే ఇదంతా ప్రాసెస్ మన వల్ల కాదులే అనుకున్నాను. కానీ ఎందుకో కెమికల్ ఫ్రీ ఇట్లా అన్నిటికీ ఉపయోగపడుతుంది. మొక్కలకు కూడా పురుగు పట్టిన మొక్కలకు కూడా మనం లీటర్ వాటర్లో కొంచెం వేసుకొని, కొంచెమే ఎంతో కాదు, చిన్ని పిల్లలు సిరప్ వేసుకుంటారు చూసారా, ఆ కప్పుతో 2 కప్పులు వేసేసి చక్కగా స్ప్రే చేసేస్తే పురుగు పట్టిన మొక్క మంచిగా అయిపోతుంది. ఇట్లా ప్రతి దాంట్లో యూస్ చేసుకోవచ్చు. 1, 2 కాదు, 100లో మనం యూస్ చేసుకోవచ్చు దీన్ని. కొంచెం టైం కేటాయించుకొని చేసుకోండి. నాకు పలికెడు పనులుంటాయి. అయినా సరే కొంచెం నాకు బాగా అనిపించింది. సర్ఫ్ కూడా నేను ఎక్కువ కాస్ట్ సర్ఫ్ వాడను. కెమికల్ షాప్స్లో తెప్పించి తక్కువ కాస్ట్లో వాడతాను. ఎందుకు అంటే మనీ సేవింగ్ కోసం. ఇప్పటి నుంచి ఈ కుంకుడుకాయలు వేపాకుతో కూడా మనం బట్టలు వాష్ చేసుకోవచ్చు. ఈ కుంకుడుకాయ లిక్విడ్ ఒక మూత, వేపాకుది ఒక మూత వేసి బట్టలు వాష్ చేసుకోవచ్చు. బట్టలు వాష్ చేసుకోవడానికి కూడా దీన్ని బేస్ చేసి లిక్విడ్ తయారు చేస్తాలేండి. చూసి ఒకసారి నాకు కూడా ఉపయోగపడాలి కదా. ఎందుకంటే మనకి నొరకు కూడా రావాలి. బ్యాక్టీరియా పోతుంది, మరి నురగ రావాలి కదా మనం ఉతికేటప్పుడు. ట్రై చేస్తాను ఒకసారి, ఒక వీడియో చేస్తాను. దీని ద్వారా మనం చాలా ప్రోడక్ట్స్ చేసుకోవచ్చు. ఫేస్ ప్రోడక్ట్స్ కానీ, షాంపూ ప్రోడక్ట్స్ కానీ, ఇలా లిక్విడ్స్ కానీ ఏవైనా చేసుకోవచ్చు అండి. ఇంకొక నెలలో ఇవి కూడా అయిపోతాయి కదా, ఇంకా చేద్దాం. కాకపోతే ఫ్లోర్ క్లీనింగ్కి ఈ వేపాకుది ఫ్లోర్ క్లీనింగ్కి బాగా ఉపయోగపడుతుంది. మనం డిష్ వాషర్గా కూడా ఉపయోగపడుతుంది. లెమన్ ఇంకా బాగా ఉపయోగపడుతుంది డిష్ వాషర్గా అయితే. కుంకుడుకాయ కూడా యూస్ చేయొచ్చు అంటున్నారు. ప్రతిదీ యూస్ చేసుకోవచ్చులేండి. ఇప్పుడు ఫ్లేవర్స్ వచ్చినాయి కదా, లెమన్ ఫ్లేవరు, నీమ్ ఫ్లేవరు అట్లా వచ్చినాయి కదా. బెల్లం మట్టికి ఇదైతేనే బాగుంది. చూసుకోండి. ఇది ఎక్కడ తెస్తాం అని పక్కన పెట్టేయబాకండి. ఒక్కసారి ట్రై చేయండి. మీరు వేసే ఇప్పుడు కెమికల్ యూస్ చేసే లిక్విడ్స్ వాడుతూ ఉంటున్నారు కదా, ఇదొక్కసారి 80 రోజులు అంటే మీకు ఎక్కువగా అనిపించవచ్చు, కానీ ఈజీగా గడిచిపోయిద్ది. నాకు అసలు ఏంది అప్పుడే అయిపోయిందా, 80 రోజులు అయిపోయిందా అనిపించింది. స్టిక్కర్స్ అతికించుకోండి. నేను వీడియో చేశాను కాబట్టి నాకు
టైం తెలిసింది ఇన్ని రోజులని. ఆ రోజు వీడియో పెట్టాను కదా, ఆ టైం లెక్క వేసుకున్నాను నేను. కరెక్ట్గా 80 రోజులు పట్టింది నాకు. పెద్ద ఈజీగా అయిపోతుంది. ఇవి అయితే అసలు మరీ నెలలోనే అయిపోతాయి నాకు. నేను చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఇది వేరే వాళ్ళకి ఇవ్వడానికి అట్లా మనకి కుదరదు. ఎందుకంటే మనం చేసుకునేదే కష్టపడి చేసుకుంటాం కాబట్టి అన్నిటికీ యూస్ చేసుకోవాలి కదా. మనం చేసుకోవడానికే మనకు సరిపోతుంది. చక్కగా మీరు ఇలాంటి బాటిల్స్ కూడా మనకు అమ్ముతారు. 10 రూపాయలకి, 30 రూపాయలకి, పెద్ద బాటిల్స్ అయితే 30 రూపాయలకి అలా అమ్ముతారండి బయట మనకి షాప్స్లో. తెచ్చుకొని చక్కగా ఇలా చేసుకోండి. ఈ వేపాకు కూడా అంతేను. 3 ఇంతలకి ఒక ఇంత బెల్లం. 10 పోయలేదు నేను, 8 అలాగే పోసాను. ఇబ్బంది ఏం లేదు, ఆకులు కాబట్టి కొంచెం చిక్కగా ఉంటే బాగుండిద్ది కదా. ఈ ఆకులు ఇవి కూడా నేను తర్వాత మళ్ళీ ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను మీకోసం, ఎలా యూజ్ అవుతున్నాయి ఏంటి అని. ఈసారి మటుకి ప్యూర్ నిమ్మకాయలే వేసిస్తాను. నేను పులిహోర చేస్తూ ఉంటాను కదా, శుక్రవారం నాకు నిమ్మకాయ తొక్కులు అలా ఈ మధ్య తెలిసిన కాడి నుంచి నిమ్మకాయలతోనే చేస్తున్నాను. అవి ఉంటున్నాయి, దాంతో ఇలా యూస్ చేసుకుంటున్నాను. ఏదో కొత్తగా ఉంది, విచిత్రంగా ఉంది అనిపించింది నాకు. కానీ మిస్ అవ్వకుండా చేసుకోండి. ఇదిగోండి, దీని ద్వారా ఇంకా చాలా చేసుకోవచ్చు మనం. మనం కొంచెం పెద్ద పిల్లలు ఉంటే వాళ్ళకి తగిలిచ్చామనుకోండి, చక్కగా చేసి పక్కన పెడతారు. నేను ఈసారి మా అబ్బాయికి తగిలిస్తాను. ఇంకా వాడే చేసి లిక్విడ్స్ చేశారనుకోండి, కాస్త మా వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. ఇది అండి బయో ఎంజైమ్, ఇలా తయారు చేసుకున్నాను నేను. మీరు కూడా మిస్ అవ్వకుండా తయారు చేసుకోండి. ఉంటా మరి, బాయ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.